కొంచెం జరగక్క. శ్రీమన్నారాయణ అచింత్యాభియమానస్య మహదాకాశస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకమే విత్తమహదహంకార ప్రతివిద్యతేజో మాయాం వ్యాకాశాజ్యావరణైరాధతే తదధిష్టానభూతవిశ్వకర్మ పరమాత్మప్రతిబింబిత దైవతైః మనమయత్వస్య శిల్పివిశ్వజ్ఞపంచ బ్రహ్మభిః పరికల్పితే బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాదిత్య పంచమూర్తిభిః పరిపాలితే అస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన పంచశక్తిభిరాధతే ఐరావతపుండరీకవామనధ్వజాం సుప్రదీఘాఖ్య అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాదాల సుప్తలోకానాం ఉపరితలే భూర్భువస్వర్మహర్జనస్తమస్సప్తవింశుక్తలోకానాం అధోభాగే మహానారాయణ ఫణిరాజరాజస్య దేశస్య శాస్త్ర ఫణామణిమండల మండిరే పరిపాలితే హిరణ్యశృంగమాల్యవక్తిష్కిద్ధర్షమోగాఖ్య పంచమహానగాధిష్ఠితే రజంతర్బృహత్తైరూపమైరాజసాత్మనరైవదనామోద్గీయతే రామశిబిరంతి ప్రథమద్భుగేరత భట్టసిద్ధివిద్వయాం పరేషదిలీపాదిశోడసంహారాజే నిషేవితే పరిపాలితే అంగభంగకలింగ కాశ్మీరనాం భూత సౌకీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల కోలం మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాగర్వాడ అమర్వాడ పాలాల పాండ్య పులింగాంధ్ర పూలదశాన భూజ ముక్కులు గురుగాంధారగిర భవిదే సమాత్మిక భర్తయనేకయ కుంతల గోపుర కిరాత కూడసేన సేవన విట్టల కొంకణమస్య వజ్రపాత్ర భూర్జరయామజాల సామచేరి సిద్ధోద్యాత్తనేకదేశ భాషా విరాజితే గంగా యమునా సరస్వతీ కృష్ణవేణ్యార్జనేక దేవ విక్రీతే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే ఉత్తరావయవ మధ్యప్రదేశే సహస్రలీలా భువన్మద బ్రాహ్మణ సన్నిధోస్మిన్ కళ్యాణమండపే బ్రహ్మణానేకస్య జీవత్వస్తు బ్రహ్మణః పరాభద్రై జీవనః కారణ బ్రహ్మణః ప్రథమవత్సరే ప్రథమపాదే ప్రథమపక్షే ప్రథమదివసే త్రయోదశ ఘటికాద్విచత్వారింశతి ఘటికాగతైశతి ఘటికాయ ప్రథమ ప్రాణాయామ కాలే మరీచేయత్రేంగీరసఫలస్య పులస్య కస్య పదక్ష గురుణవ బ్రహ్మకల్పాన మధ్యే కస్య బ్రహ్మకల్పే సాయభవస్వారోచిషోత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మరుద్ర దక్ష రౌచ భూజ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే వైవస్వతమన్వంతరే ఇదానీం అష్టాదశమహాయుగే అష్టాదశసహస్రాన్విర సప్తదశలక్షాబ్దే కృతయుగే యాతే ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుష్షష్టిదాత్రాన్విర అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే द्यावृक्षसहस्रान्वित चतुर्लक्षाब्धे कलियुगे प्रथमपादे प्रभवादिनिष्ठितमक्षारामध्ये स्वस्तिस्ते प्रभवादिनिष्ठिनाम संवत्सरे विश्वावसो नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे बहुलपक्षे तृतीयां तिथौ शुभनक्षत्रे अनुराधानक्षत्रे ओम भृगुवासरे लक्ष्मीवासरे सुदेवगे स्वकर्णे समस्ता अस्मिन् कल्याणमण्डपे ब्राह्मण सन्निधौ अस्मिन् वंशे जातस्य अस्याः गोत्रोत्साहेन ब्राह्मणेभ्यः भवतु अस्य गोत्रोत्सवस्य मधुगोत्रोत्सवस्य गोत्रोत्सवस्य
నాన్న పేరు చిన్న కూర్చుండే ఒకటి అయిపోయింది ఒక్క 2 నిమిషాలు అయితే అయిపోతుంది జర్ర ఓకే వాటు लक्ष्मी भायामने दंपत्योः पौत्री अस्य गोत्रोद्भवस्य पाशुगोत्रोद्भवस्य पाशुवंशोद्भवस्य मोहन नामधेयस्य सुत्रपत्नी निर्मला नाम्ने दंपत्योः पुत्री दंपत्योः द्वितीयपुत्री रचनाधाम्ने कन्याधाः गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य वंशोद्भवस्य राजनामधेयस्य सुत्रपत्नी वरलक्ष्मीधाम्ने दंपत्योः पुत्रिका समानेन कन्यां रचनाधाम्ने अस्याः वरगोत्रोद्भवस्य पाण्डुरांशगोत्रोद्भवस्य भिक्षवंशोद्भवस्य మీ తాతగారి పేరు మీ నాన్న పేరు నరసింహరావు नत्रे शिवलक्ष्मी नाम्ने दंपत्योः पौत्राय श्रीनिवास नामधेयस्य सुत्रपत्नी रेखा नाम्ने दंपत्योः पुत्रस्य दंपत्योः एकपुत्रस्य गोपीकृष्णनामधेयाय वराय धर्मे च अर्थे च कामे च वयाये च नातिचरितं ह्यः नातिचरामि ఇలా నాన్నగారి యొక్క స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి నాన్నగారు ధర్మేచ అర్థేచ కామేచ వయాయేచ నాచర్య అంటే ధర్మేచ ధర్మం ప్రకారం అంటే సనాతన ధర్మం ప్రకారం 5వ ధర్మం ప్రకారము ఆ మార్గం చూసుకో కామే అర్థేచ అంటే ఇక్కడ అర్థేచాన్ని అర్థం చేసుకోవడం కాదు అర్థేచ అంటే ధనం ఏదున్నా సరే కేవలం ధనమే కాదు ధాన్యమే కాదు భూమి కాదు బంగారం కాదు ఏదున్నా సరే అంటే కష్టాలున్నా సుఖాలున్నా ఏమైనా సరే చక్కగా సరి సమానంగా పంచుకొని చూసుకోండి కామేచ అంటే కోరికలు ఆ అమ్మాయికి పుట్టినప్పటి నుంచి ఎలాంటి కోరికలు ఉన్నా ఒక వస్త్రం కావాలన్నా ఒక బుక్ కావాలన్నా ఏది కావాలన్నా సరే తల్లిదండ్రులు సమకూరుస్తారు ఒకసారి వివాహం అయిన తర్వాత కామేచ అంటే కోరికలు ఎలాంటి కోరికైనా సరే పూర్తిగా తీర్చి బాధ్యత ఎవరిది భర్తది అంటే ఎవరిది మేలు కాబట్టి అమ్మాయి ఏది కావాలన్నా సరే ఖచ్చితంగా అమ్మాయికి మీరు ఖచ్చితంగా నిర్వర్తించాలన్నమాట చేయాలి సరేనా నాతి రాగా అంటే నా ఇచ్చరామి ఖచ్చితంగా ఆ మాట నేను కట్టుబడి ఉంటా ఆ మాటను జలదాటని చెప్పేసి మాట తీసుకుంటున్నాను అర్థమైనా ఈ యొక్క సనాతన ధర్మంలో ధర్మాన్ని వాటిని చూసుకుంటూ చెప్తారు అంటే ధర్మము అంటే ఏదైనా సరే మంచి కార్యక్రమం చేయడానికి అమ్మాయి ఖచ్చితంగా అవసరం ఉదాహరణకు ఇక్కడ చాలా రూపాయలు ఇస్తున్నారు అమ్మాయి పేరు చెప్పి చేయాలి అంటే అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి లేదా అమ్మాయితో రిజిస్టర్ చేయాలి లేదా ఇద్దరు కలిసి చేయాలి ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో వాళ్ళు చెప్పకుండా చెప్పుకున్న ఏదైనా సరే ధర్మకార్యం చేస్తే ఆ ఫలితం వారు కూడా ఉంటాయి వారిని దానం చేసినా సరే భర్తలు ఎదురు చేయాలి
అట్లా ఏ కార్యక్రమాలు చేసినా ఏ వ్రతాలు చేసినా నోములు చేసినా సరే భార్యతో పాటు చేయాలి. ఇక భార్యతో కాకపోతే ఆ సీతారామకృష్ణ స్వామికి ఏ విధంగా అయితే చేసిందో ఆ విధంగా భార్య యొక్క ఎత్తు బరువు బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకొని చేసుకోవాలి. ఏది పెట్టడం కాబట్టి అమ్మాయికి కలిసి శుభ కార్యక్రమాలు నిర్వహించండి. సరేనా? ఇక్కడ కూర్చో జరా మీరు కన్యాదానం చేస్తున్నారు. మనకు రకరకాల దానాలు ఉంటాయి. షోడశ దానాలు ఉంటాయి. 16 దానాలు. ఆ యొక్క 16 దానాలలో అన్ని దానాలకి మిక్కిన దానం ఏంటి అంటే కన్యాదానం చెప్పారు. అంటే అన్నదానం చెప్తారు. అన్నదానం గొప్పదే కాబట్టి అన్నదానం ఏం చేస్తే సాయంకాలం మళ్ళీ కావాలి. సాయంకాలం చేస్తే ఉదయం మళ్ళీ కావాలి. అలాగే అన్నం ఉంటే ఇక్కడ దానం చేస్తారు. మళ్ళీ సంపాదించుకుంటారు. కానీ కన్యాగ్రహం కాదు. కన్యలు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఆలన పాలన అన్నీ చూసి ఒక యుక్త వయసు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరో అపరిస్థితి జరుగుతుందన్నమాట. అపరిస్థితులు పెట్టేసి ఈ జీవితం మీదేంటి అని చెప్పేసి చేస్తాం. అంటే మన ప్రాణం ఇచ్చినట్టే అనమాట. కాబట్టి తిరిగి మళ్ళీ తీసుకోలేదు కన్యాదానం. అటువంటి దానాన్ని గొప్పదానం పడుతున్నాం. మీరు కూడా అలాంటి దానం తీసుకుంటున్నారు కాబట్టి ఆ దానాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. మనకు శాస్త్రం వస్తుంటుంది అనమాట. ఏకపక్ష భేదం ఏకపక్ష అభాగ్యం వస్తే అయోగ్య సర్వకాలం అనమాట.